నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జొన్నలగడ్డ జ్యోతి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. జై శ్రీరామమ్మ. జై శ్రీరామమ్మ. అమ్మ, అయోధ్య నుంచి అక్షతలు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి పంచడం అనేది జరుగుతూ ఉందమ్మా. అసలు ఆ అక్షతల్ని ఏం చేయాలి? కొంతమంది ఏమిటంటే మనం తల్లో చల్లుకోవాలి అని చెప్పి, కొంతమంది మనం ఇంట్లో బియ్యం బస్తాలో కానీ బీరువాలో కానీ పెట్టుకోవాలని. అసలు నిజంగా అక్షతలు ఏం చేయాలమ్మా? జై శ్రీరామ్. హలో బదులు జై శ్రీరామ్ అనండి. చాలా చక్కటి ప్రశ్నమ్మా. నిజానికి అయోధ్య రామచంద్రమూర్తి అనగానే ప్రతి ఒక్కరికి కూడా మనసు పులకరిస్తుంది. ఎందుకంటే రాముడు అనగానే ఎప్పుడో త్రేతాయుగం నాటివాడు అని మనకు ఎవరికీ అనిపించదు. ఏదో ఈ మధ్య కాలంలోనే మన ఇంట్లో పెరిగినటువంటి బాలుడేమో అన్నటువంటి ఊహ మనందరి హృదయాల్లో ఉంటుంది. ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క వ్యక్తిత్వము మనందరి హృదయాల్లో కూడా చిరస్థాయిగా అలా ఉండిపోయింది, ఇన్ని యుగాలు దాటుకుంటూ వచ్చినా కూడా. కాబట్టి ఆ అక్షింతలు అనేసరికి ఏంటి, ప్రతి ఒక్కరికి అబ్బాయి ఏం చేయాలి, అయ్యో అయోధ్య నుంచి వచ్చాయి కదా. నిజానికమ్మా ఈ అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలని ఇంతమంది ఇలా పంచుతున్నారే, వాళ్ళందరూ కూడా హనుమంతులేనమ్మా. ఎందుకంటే అది నిజానికి సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఎక్కడో అయోధ్యలో ఉన్నటువంటి అక్షింతల్ని తీసుకొచ్చి ఇన్ని కోట్ల మందికి అందరి ఇళ్లకి పంచటం అంటే ఒక్క మానవులతో అయ్యే పని కాదు. వాయుపుత్రుడు అయినటువంటి హనుమ వల్లే అది సాధ్యమవుతుంది. అందరి హృదయాల్లో కూడా సేవ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగిస్తుంది కూడా ఆయనే. ఆ రకంగా అక్షింతలు అందరి దగ్గరికి వస్తున్నాయి. ఈ అక్షింతలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వాటిని ముందుగా తీసి పూజ చేసేటటువంటి దగ్గర భద్రపరుచుకోవాలి. ఓకే. భద్రపరుచుకొని వాళ్ళు ఏవో చాలా చాలా సోలలు కిలోలు ఇవ్వరు. ఎందుకంటే వచ్చినవి చాలా కాచినవి, వచ్చినవి ఇంకొన్ని అక్షంతల్లో కలిపి మనందరికీ కూడా పంచుతూ ఉన్నారు. అక్షంతలు అంటే ఏంటి, క్షతము కానటువంటివి. అంటే వెన్ను విరగనటువంటి బియ్యానికి ఆవు నెయ్యి, పసుపు, కుంకుమ కలిపి వాటిని అక్షింతలుగా తయారు చేస్తారు. ఉపాసన ఉన్నటువంటి వాళ్ళు మనం ముట్టుకోగానే మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ అక్షింతలకు వస్తుంది. భగవన్మూర్తి దగ్గర వేసిన అంతే ఆ పాజిటివ్ ఎనర్జీ. మనం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించే ఊరికినే ప్రతిష్ఠించం, అవును, దానికి ఆవాహన చేస్తాం, ప్రాణప్రతిష్ఠ చేస్తాం, అడుగున యంత్రాలు వేస్తాము. అడుగున యంత్రాలు పెట్టి అలాగే ఆ విగ్రహాన్ని కూడా పూలల్లో నివాసం ఉంచి, ధాన్యంలో నివాసం ఉంచి, అనేక ద్రవ్యాలలో ఆవాసం చేయించిన తర్వాతే విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తాం. అన్ని రకాలుగా పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ అక్షింతలకి చేకూరుతుంది. అలా చేకూరినటువంటి అక్షింతల్ని మనకందరికీ కూడా రామరక్ష జరగాలని, మనందరిలో ఇళ్లల్లో కూడా అలాంటి శుభం జరగాలని, అందరికీ పంచాలి అనేటువంటిది ఒక ఉద్యమంలా తీసుకొచ్చారు. అలా వచ్చినటువంటి అక్షింతల్ని మనం కూడా కాసినే ఇస్తారు కదా వాళ్ళు, ఇంకొన్ని అక్షింతలు కలుపుకొని వాటిని భద్రపరుచుకుని 22వ తారీఖు ఏం చేయాలి, చక్కగా రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి పూజ ఎవరికి తోచింది వాళ్ళు చేసుకోవచ్చు. రామరక్ష స్తోత్రం చేసుకోవచ్చు, అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు, సహస్రనామావళి చదువుకోవచ్చు. పురుష సూక్తంతో స్వామివారికి పూజ చేసి తర్వాత ఉపాసన ఉన్నటువంటి వాళ్ళు ఉపాసన చేసుకొని ఆ అక్షింతల్ని రామచంద్రమూర్తి మీద కాసిని వేసి మిగతావి మన శిరస్సు మీద ధరించాలి. ఓకే. అలా ధరించినట్లయితే సీతారామచంద్రమూర్తుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము మనకి లభించినట్లు. ఓకే. పైగా మధ్యాహ్నం తర్వాత ఈ పనులన్నీ కూడా చెయ్యాలి. అభిజిత్ లగ్నంలో కదా అక్కడ మనకి విగ్రహ ప్రతిష్ట. అవునమ్మా. ఆ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత ఈ అక్షింతల్ని రామచంద్రమూర్తి మీద వేసి మనం అవి శిరస్సు మీద వేసుకుంటే ఒక రకంగా మనకి కూడా మనసులో తృప్తి. అందరం కూడా అయోధ్యకు వెళ్ళలేం కదా. పైగా మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా చెప్పారు, ప్రతి ఒక్కరూ ఇప్పుడే అయోధ్యకు వచ్చేయకండి, కొంచెం నిదానంగా రండి, ప్రతిష్ఠ జరుగుతోంది కాబట్టి ప్రతిష్ఠ అయిన తర్వాత కొంచెం ఈ యొక్క రద్దీ తగ్గిన తర్వాత రండి అని చెప్తున్నాను. నిజమే కదా. అందరికీ ఆరాధ్య దైవమైన ప్రతి ఇంట్లో కూడా ప్రతి కన్నెపిల్ల ఏమనుకుంటుంది, నాకు వచ్చే భర్త రామచంద్రమూర్తిలానే ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఏకపత్ని వ్రతం అనేటటువంటి వ్రతాన్ని అవలంబించినటువంటి మహనీయుడు ఆయన. అంతటి సుందర రూపం ఉన్నటువంటి, సకల గుణాలు ఉన్నటువంటి రూపం ఆయన.
కాబట్టి ప్రతి ఆడపిల్ల అలా కోరుకుంటుంది. పైగా కడుపుతో ఉన్నటువంటి స్త్రీ కూడా ఏమనుకుంటుంది, చిలిపి చేష్టలన్నీ కూడా కృష్ణుడి లక్షణాలు రావాలని కోరుకుంటుంది, బుద్ధులన్నీ కూడా రామచంద్రమూర్తివి రావాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఆయనకి తనామనా భేదం లేదు. అయ్యో వీడు నాకు సేవకుడే, వీడితో నేను ఎందుకు మాట్లాడాలి అనుకునేవాడు కాదుట. పైగా తానే మొదలు పలకరించేవాట. అలాంటి వాళ్ళు ఎవరుంటారండి ఈ మధ్యకాలంలో? నేను వీళ్ళతో ఎందుకు పలకరాలని బాంధవ్యాలు ఉన్నటువంటి వాళ్ళమే మనం పలకట్లేదు. అవును. అక్క అన్నలు మాట్లాడుకోవాలన్నా వాడు నన్ను ముందు పలకరించలేదు కదా అని పట్టుపడుతున్నటువంటి రోజుల్లో ఆ రామచంద్రమూర్తి మనకేం నేర్పించాడు? మనమే ముందు పలకరించాలి, పోయేదేముంది? అవును. పలకరిస్తే గొడవలు ఉండవు కదా అని ఆయన సేవకుడు అని చూడకుండా ఆయన ముందే పలకరించేవాడు. అంతటి మహనీయమూర్తి, అందరినీ కూడా ప్రేమగా చూసేవాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి అనగానే ప్రతి ఒక్కరికి హృదయంలో ఒక రకమైనటువంటి ఆనందం. పైగా ప్రతి వాళ్ళని చూడండి, చంటి పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు రాముడికి సంబంధించినటువంటి నీతి కథల్ని చెప్తూ ఉంటాం. రామచంద్రమూర్తి ఇలా చేశాడు, రాముడు ఇలా అమ్మా నాన్నల్ని సేవించుకున్నాడు, కాబట్టి పెద్దయ్యాక నువ్వు కూడా తల్లిదండ్రులకు ఆ రకంగా గౌరవించాలనే చెప్తాము. క్షాత్రంలో కూడా అంతే, ప్రతి విద్యలో కూడా ఆయన అంతలా ముందుండేటటువంటి వాడు. అంతటి మహనీయుడి దగ్గర నుంచి వచ్చినటువంటి అక్షింతలకి, అలాగే ఆయన యొక్క వ్యక్తిత్వానికి మనము ఆ గౌరవాన్ని ఇచ్చి ఆ రోజు ఇంత వైభవంగా ప్రపంచం మొత్తం కూడా పండుగ జరుపుకోవలసినటువంటి రోజు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి యుద్ధం. అవునమ్మా. ఆ యుద్ధం ఇప్పుడు సాకారం కాబోతోంది. నిజానికి మేము 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివేటటువంటి రోజుల్లో పరీక్షల దగ్గరికి వస్తున్నాయి. ఈ గొడవ ప్రారంభమైంది. అయోధ్య రామచంద్రమూర్తిది, బాబ్రీ మసీద్ది. ఓకే. అసలు పరీక్షలు అయితాయా కదా, పోస్ట్ పోన్ అయితాయా? అలా జంట నగరాల్లో అయితే అప్పుడు కర్ఫ్యూ కూడా పెట్టినట్టున్నారు. మేము అక్కడ మా నాన్నగారు ఉద్యోగరీత్యా వేరే దగ్గర ఉండేవాళ్ళం. అసలు పరీక్షలు అయితాయా రావా కావా అంటే ఇంకా అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి అయోధ్యలోనే కదా రామచంద్రమూర్తి పుట్టింది, ఆయన కూడా అక్కడే ఉండాలి కదా, అక్కడ ఉండకుండా ఇంకో చోట ఉండాలని వీళ్ళందరూ ఎందుకు కొట్లాడుకుంటున్నారు, దానికి ఇంత గొడవలు ఎందుకు అన్నటువంటి ఆలోచనతో మాకు ఎటూ తోచేది కాదు. కాబట్టి అంతటి గొడవలు జరిగి ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను కూడా ఒడ్డారు. ఎంతోమంది ప్రాణాలను ఒడ్డి రామచంద్రమూర్తి మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది మనందరికీ కూడా. నిజానికి చూడండి, చాలామంది ఇళ్లల్లో శ్రీరామ అని రాయకుండా అసలు ఏ కార్యక్రమం మొదలుపెట్టరు. ఒక శుభకార్యం అయితే పేపర్ మీద శ్రీరామ అని రాసే ఏ పనైనా మొదలు పెడతారు. అంటే ఎంత గొప్పగా ఆ నామం ముద్రించుకునేటట్లు మనకి వశిష్ఠుల వారు దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కుమారుడికి అటువంటి నామాన్ని ఇచ్చారు. కాబట్టి మనందరం కూడా ఆ నామాన్ని అనుకుంటూ, ఆయన్ని ఊహించుకుంటూ, అక్కడ జరిగేటటువంటి విధానాన్ని ఊహించుకోమని చెప్పారు. కానీ మన ప్రధానమంత్రి గారు తరలి వచ్చేయండి అని చెప్పలే. నిదానంగా వెళ్ళి ఆ మూర్తిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ లోపల మనకి మీడియా అంతా ఉంది కాబట్టి అక్కడ జరిగేటటువంటి విషయాలన్నీ కూడా నేనంటే నేను అంటూ అందరూ లైవ్ టెలికాస్ట్ చేస్తూనే ఉంటారు. గర్భగుడిలో జరిగేటటువంటివి మనకి తెలియచేయకపోయినా మిగతా విషయాలన్నీ కూడా మనకు తెలుస్తూనే ఉంటాయి. కాబట్టి అందరం ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చుని రామచంద్రమూర్తిని మన భూమధ్య స్థానంలో, ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి మూర్తి ఆయన మూర్తి, ఆయన మూర్తిని మనం భూమధ్య స్థానంలో దర్శనం చేసుకుంటూ ఆ రోజంతా కూడా చక్కగా రామనామాన్ని పలుకుతూ మనందరం కూడా తరిద్దాము. ఇలాంటి గొప్పనైనటువంటి రోజుని చిరస్థాయిగా నిలిచిపోయేటట్లు మనందరం కూడా ఒక పెద్ద దీపావళి పండుగలాగా జరుపుకోవాలి. తప్పకుండా అమ్మ. నిజంగా చాలా మందిలో ఈ అక్షతలు రావడం వరకు ఓకే, అది మనకు దేవుడి ఆశీర్వాదం కింద భావిస్తున్నారు. కాకపోతే అసలు ఏం చేయాలి, తల్లో చల్లుకోవాలా, ఏం చేయాలనే సందేహం ప్రతి ఒక్కరిలో అయితే ఉందమ్మా. మీరు చాలా చక్కగా సందేహాన్ని అయితే నివృత్తి చేశారమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అమ్మ.